మార్కెట్‌లో లిక్విడిటీ అంటే ఓన్లీ మనీ మాత్రమే కాదు. అది పెండింగ్ ఆర్డర్స్ అండ్ స్టాప్ లాసెస్. ముఖ్యంగా ఈక్వల్ హైస్, ఈక్వల్ లోస్ అండ్ ట్రెండ్ లైన్స్ దగ్గర రీటైల్ ట్రేడర్స్ వాళ్ళ స్టాప్ లాసెస్‌లను పెడతారు. స్మార్ట్ మనీ అంటే బిగ్ బ్యాంక్స్ స్టాప్ లాస్‌లను హిట్ చేసి వాళ్ళ భారీ ఆర్డర్స్‌ని ఫిల్ చేసుకుంటారు. దీన్నే మనం లిక్విడిటీ స్వీప్ అంటాం. ఈ చార్ట్ మనకు ఒక అప్ ట్రెండ్ అనేది చూపిస్తుంది. ఇక్కడ జనరలీ ఈక్వల్ హైస్ అండ్ ట్రెండ్ లైన్ అనేది క్లియర్‌గా ఉంది. సో, ఈ ట్రెండ్ లైన్ బిలో స్టాప్ లాసెస్ అనేవి ఉంటాయి. అంటే ఇక్కడ స్టాప్ హన్ జరగాల్సి ఉంది. అంటే లిక్విడిటీ అనేది పెండింగ్ ఉందన్నమాట. ఈ చార్ట్‌లో చూసుకుంటే ప్రైస్ సడన్‌లీ పైకి అప్ సైడ్‌కి రైజ్ అయ్యి ఈక్వల్ హైస్ పైన ఉన్న స్టాప్ లాసెస్‌ని తీసుకొని అగైన్ లిక్విడిటీ జోన్‌ని టచ్ చేసి ఒక రెడ్ క్యాండిల్ అనేది క్రియేట్ చేసింది. రెడ్ క్యాండిల్ అనేది క్రియేట్ చేసి వెంటనే ఫాల్ అయిపోయింది. ఈ క్యాండిల్ పైన లిక్విడిటీ స్వీప్ అనేది క్లియర్‌గా జరిగింది. అంటే పైనున్న స్టాప్ లాస్‌లన్నీ హిట్ అయిపోయాయి. నెక్స్ట్ ఈ ఫాల్ తర్వాత ప్రైస్ ప్రీవియస్ హయ్యర్ లోని బ్రేక్ చేసింది. ఈ బ్రేక్‌ని చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అని పిలుస్తాం. ఇది మార్కెట్ ట్రెండ్ అప్ ట్రెండ్ నుండి డౌన్ ట్రెండ్‌కి మారిందని కన్ఫర్మేషన్‌ని చేస్తుంది. మార్కెట్ ఒక ప్రీవియస్ హై లేదా లోని స్వీప్ చేసి వెంటనే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ క్రియేట్ చేస్తుందో అప్పుడు మనం ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ అండ్ ఆర్డర్ బ్లాక్ కోసం సెట్ చేయాలి. లిక్విడిటీ ఎక్కడుందో తెలిస్తే మీరు మార్కెట్‌లో లిక్విడిటీ అవ్వకుండా ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వచ్చు. ఇలాంటి మరిన్ని ఎసెన్సిక్ ట్రేడింగ్ సీక్రెట్స్ కోసం ఫాలో చేసేయండి.